హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఈరోజు మనం కొత్త విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మనం ఏదైనా ఫోన్లో ఫోటో చూడంగానే అబ్బా ఈ ఫోటో భలే ఉంది అనుకుంటాం. కానీ ఆ ఫోటో తీయడానికి ఏం యూస్ చేస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంటుంది, అసలు ఏం లెన్స్ యూస్ చేస్తారు, ఏ కెమెరా యూస్ చేస్తారు అనేది చాలా వర్క్ జరుగుతుంది. అలాంటిది ఈరోజు మేము ఫోటోగ్రాఫర్గా మేము ఎంతో గొప్పగా చెప్పుకోగలం. మా దగ్గర ఈ లెన్సెస్ ఉన్నాయి, ఈ కెమెరా మేము యూస్ చేస్తున్నాము, ఈ లెన్స్ మేము యూస్ చేస్తున్నాము. ఒక లెన్స్ కొనడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ మా దగ్గర మా ఫోటోగ్రఫీ కంపెనీలో ఒక్క లెన్స్ అన్ని ప్రైమ్ లెన్సెస్, అన్నీ f2.8, f1.6, f1.4, f1.8, అట్లాగే టెలి లెన్స్ వచ్చేసరికి 70-200 ఉంటుంది, అది 2.8 ఉంటుంది. ఆ లెన్స్తో మనం తీసామంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మనకి 35mm అవ్వచ్చు, లేదంటే 16-35 అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి ఇంకో 2 లెన్సెస్ తీసుకున్నాం మేము. వాటిలో ఒకటి f11mm, ఈ మౌంట్ 11mm అనమాట. ఈ లెన్స్తో మనం ఒక బ్యాక్గ్రౌండ్లో మనం దగ్గర నుంచోనే మొత్తం బయట తీసుకోవచ్చు ఫోటోని. అంటే మీ ముందు వచ్చి నుంచొని తీసాము, కానీ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే 11mm ఒక బ్యూటీ అనమాట. అట్లా ఇది మనకి f1.8, అంటే 1.8 అంటే మనకి డెప్త్లు బాగా వస్తాయి వెనకాల. మామూలుగా అయితే మనకి 11mmలో చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ లెన్స్ తీసుకోవాలంటే మనకు చాలా కాస్ట్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 దాకా ఉంటుంది అనమాట. ఇంకో లెన్స్ వచ్చేసి మనకి సోనీ ఆల్ఫా 90mm. ఈ లెన్స్ కూడా మనం ఎంత చెప్పినా తక్కువే. మనకి మామూలుగా కొన్ని వీడియోస్లో పెట్టలు నేను వాటితో పాటు కొన్ని పక్షులను తీస్తూ ఉంటారు. చెరువుల్లో చేపలు ఎగురుతూ ఉంటాయి. అవి మనకి ఏ లెన్స్ అంటే మనం మ్యాక్సిమం ఈ లెన్స్ యూజ్ చేసి తీస్తాం అనమాట. ఈ లెన్స్ యొక్క బ్యూటీ ఏంటంటే వాటిని ప్రతి ఒక్కటి క్లియర్గా డీటెయిల్గా ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. అది ఎగరటం కానివ్వండి, అంటే మనకు కింద చిన్న చీమలు వెళ్తాయి కదా, ఆ చిన్న చీమలు కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట. అట్లాగే మనకి చిన్నపిల్లలు కార్లు ఆడతారు చూసారా, మనకి ఇవి యానిమేషన్ వీడియోస్లో ఉంటాయి కొన్ని చిన్నపిల్లలు కారులో వెళ్తున్నట్టు ఆ కారుని కొంచెం హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వీడియోస్ కూడా మనకి ఈ లెన్స్ యూజ్ చేస్తారనమాట. అలాగే ఈ లెన్స్ యూజ్ చేసి మనం వెడ్డింగ్స్లో కానీ ఈవెంట్స్లో ఎంగేజ్మెంట్లో కానీ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ని మనం ఎంత బ్యూటిఫుల్గా పెట్టుకొని తీసుకోవచ్చు మనం. అట్లాగే ఈ 2 లెన్సెస్ ఈరోజు మా ఫ్యామిలీకి జాయిన్ అయినాయి. ఇట్లా ఈ లెన్స్ మొత్తం ఒక ప్యాకేజ్లా తీసుకోవాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ మేము ఎంతో ప్యాషన్ తోటి వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వీటన్నిటిని తీసుకొని మా వర్క్ని మా యొక్క కంపెనీని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మేము మా టీం అందరం కలిసి ఈ 2 లెన్సెస్ని అన్బాక్స్ చేయబోతున్నాము. ఒక్కొక్కరు ఒక లెన్స్ ఓపెన్ చేస్తారు. చూడండి, మీరు ఈ లెన్స్ యొక్క బ్యూటీని చూడండి, మీకే తెలుస్తుంది. రండి ఫ్రెండ్స్. ఇది చూశారు కదా, ఇది లెన్స్ చూడటానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఫోటో తీసి చూస్తే మాత్రం అబ్బా ఏం ఫోటో అని అనుకుంటారు అందరూ. మనం ఇట్లా పెట్టి తీసామంటే మనం ఈ దగ్గర నుంచి తీసినా కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం, మీ వెనకాల ఒక బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ మొత్తం వస్తుంది, బిల్డింగ్తో మీరు కూడా కనిపిస్తారు వెనకాల. కానీ ఫోటో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఈ లెన్స్ యొక్క ప్రత్యేకత. అట్లాగే ఇంకో లెన్స్ అంటే 90mm అనమాట. ఇది 90mm. ఈ 90mmలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తే ఎంత బ్యూటిఫుల్గా వస్తాయి అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి మనకి ఏదైనా సరే చీమలు కానీ లేదంటే చిన్నవి కానివ్వచ్చు, చిన్న థింగ్స్ ఉంటాయి. అలాగే వెడ్డింగ్ రింగ్స్ అవ్వచ్చు, లేదంటే మనకి ఏమన్నా చెరువుల్లో చేపలు కావచ్చు, సరస్సుల్లో ఇవి పక్షులు కొన్ని చేపలు తీసుకెళ్తాయి కదా, అలాంటివి కూడా మనం ఈ లెన్స్ తీసుకొచ్చి తీస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, మనకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట. ఈ లెన్స్ మనకు కొనుక్కోవడం చాలా కష్టం, అంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కానీ మేమంతా వర్క్ ప్యాషన్తో ఉంటాం కాబట్టి మేము తీసుకొని వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాము. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.